సకల శుభాలను కలిగించే పసుపు కొమ్ముల మాల. లక్ష్మి అంటే ఒక్క సంపదే కాదండి. పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు జీవితకాలం పాటు కూడా ముత్తైదువుగా జీవించాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ పసుపు కొమ్ముల మాలనైతే అమ్మవారికి సమర్పించవచ్చు. ఇటువంటి సంపద అందరికీ కావాలని కోరుకోవాలండి. అయితే ఈ పసుపు కొమ్ముల మాల ఏ అమ్మవార్లకి సమర్పించవచ్చు, ఎన్ని పసుపు కొమ్ములతో మాలగా చేయవచ్చు, అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత ఈ పసుపు కొమ్ముల మాలను ఏం చేయాలి, పెళ్లి కాని అమ్మాయిలు పసుపు కొమ్ముల మాలని అమ్మవారికి వేయవచ్చునా, ఇలా ఎన్నో విశేష వివరాలతో మీకు ఈరోజు వీడియో అయితే అందించబోతున్నానండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూర్తి వివరంగా మీ అందరికి కూడా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారికి పూజించేటప్పుడు మనం ఎంత శుచి శుభ్రతతో ఇల్లంతా కూడా శుచిగా ఉంచుకుని అమ్మవారికి అలంకరణ చేసి పూజలు చేస్తూ ఉంటాము. అలాగే అమ్మవారికి సమర్పించేటటువంటి ఈ పసుపు కొమ్ముల మాలను కూడా అంతే శుద్ధిగా ఉండి ఈ మాలను అయితే తయారు చేయవలసి ఉంటుందండి. నేను ఈ పసుపు కొమ్ములు డీమార్ట్లో అయితే తీసుకున్నానండి. ఈ ప్యాకెట్ మొత్తం వచ్చేసి 500 గ్రామ్స్ అంటే అర కేజీ పసుపు కొమ్ముల ప్యాకెట్టు. అయితే ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 269 రూపీస్ అండి. కానీ డీమార్ట్ ప్రైస్ వచ్చేసి 199 అంటే 199 రూపాయలండి. మొత్తం అర కేజీ ఈ ప్యాకెట్. నాకు ఈ పసుపు కొమ్మల ప్యాకెట్ డీమార్ట్లో చూసినప్పుడు చాలా నిండుగా పసుపు పచ్చగా కనిపించాయి. అందుకే నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. ఇక ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉన్నాయో చూడాలి. ఎప్పుడైనా సరే ఇంటికి పసుపు కొమ్మలు కొనుక్కు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొని తీసుకురావాలండి. ఎందుకంటే పసుపు కొమ్మలకి పురుగులు పట్టే గుణం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ పురుగులు అనేవి లేకుండా తెచ్చుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి సమర్పించే ఈ పసుపు కొమ్ముల మాలలో అటువంటి పురుగులు పుచ్చులు లేకుండా చూసుకోవాలి. అలాగే డీమార్ట్ కవర్ చూసినప్పుడు కూడా లోనంతా కూడా పసుపే ఉందండి. పసుపు కొమ్ములు చూసారా ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో. అయితే ఈ పసుపు కొమ్ములలో చాలా ముక్కలు ముక్కలుగా ఉండే పసుపు కొమ్ములు అయితే ఉన్నాయండి. అటువంటి పసుపు కొమ్ములతో మాలనైతే తయారు చేయకూడదు. నిండుగా ఎక్కడ విరగని పసుపు కొమ్ములతో మాత్రమే మాలనైతే తయారు చేయవలసి ఉంటుంది. మరి సగానికి ఉన్నటువంటి పసుపు కొమ్ములతో అయితే మాలైతే చేయకూడదండి. అయితే ఈ పసుపు కొమ్ములు నేను తీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా ఉన్నటువంటి పక్కకు పెట్టేశాను. నిండుగా పసుపు కొమ్ములుగా ఉన్నవి మాత్రమే నేను తీసుకున్నానండి. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయో చూడాలి. అలాగే ఇందులో కూడా వంకర్లు లేకుండా కొద్దిగా స్ట్రైట్గా ఉండేవైతే అమ్మవారికి మాలగా తయారు చేయడానికి కూడా ఈ పసుపు కొమ్మల మాల చాలా అందంగా వస్తుందండి. అందులో ఏవి మనకి మాలగా తయారు చేయడానికి పనికి వస్తాయని కూడా చూస్తున్నాను. అందుకే సరి సమానంగా ఉన్నవన్నీ కూడా నేను ఒక పక్కకైతే తీస్తున్నాను. మరి ఎన్ని పసుపు కొమ్ములతో అమ్మవారికి మాలను వేయవచ్చు అంటే 5, 11, 21, 51, 108 ఇలా బేస్ సంఖ్యలో ఉన్నటువంటి అంకెల సంఖ్యతో అమ్మవారికి అయితే పసుపు కొమ్ముల మాలనైతే తయారు చేయవచ్చండి. మొత్తం నాకు 37 పసుపు కొమ్ములు అయితే నాకు మాలగా తయారు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. కొన్ని అయితే ఇలా పసుపు కొమ్ములు మొక్కలుగా కూడా వచ్చాయి. వాటినైతే పక్కన పెట్టేస్తున్నానండి. మీకు ఎందుకు ఇంత వివరణాత్మకంగా చెప్తున్నాను అంటే డీమార్ట్లో ఇలా ప్యాకెట్ రూపంలో కొన్నప్పుడు లోన ఎలా ఉంటాయనే విషయం తెలియదు. కాబట్టి ఇలా కొన్న తర్వాత అయితే ఈ విధంగా నేను ఇబ్బంది పడ్డానే విషయాన్ని చెప్తున్నానండి. ఈరోజు వీడియోలో పసుపు కొమ్మల మాలను 2 రకాలుగా ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మరి అందరికీ కూడా పువ్వుల మాలలాగా పసుపు కొమ్మల మాలను కట్టడం రావచ్చు రాకపోవచ్చు. అందుకు గాను పువ్వుల మాల కట్టడం రాని వారు కూడా ఈజీగా పసుపు కొమ్మల మాలను ఏ విధంగా కట్టవచ్చు, పువ్వుల మాల అల్లడం వచ్చిన వారు కూడా ఏ విధంగా పసుపు కొమ్మల మాలని కట్టవచ్చు అనే విషయాన్ని 2 రకాలుగా అయితే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. అందుకు గాను ముందుగా మనకు కావాల్సింది ఏమిటి అంటే పసుపు కొమ్ములు, ఇటువంటి తెల్లటి పూసలు, అలాగే ఊలు దారం కావాలండి. కాటన్ థ్రెడ్ అయినా సరిపోతుంది. ఒక తెల్లటి దారం కానీ తెల్లటి ఊలు కానీ లేదా పూల మాల కట్టే కాటన్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఆ కాటన్ థ్రెడ్కి కూడా ముందుగా పసుపు రాసి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి పూసలన్నీ కూడా 21 పూసలను అయితే ఇక్కడ ఎక్కించానండి. ఎందుకు అంటే నేను 21 పసుపు కొమ్ములతో మాలనైతే అమ్మవారికి తయారు చేస్తున్నాను. ముందుగానే ఊళ్ళోకి నేను ఇక్కడ తెల్లటి పూసలను అయితే ఎక్కించేశానండి. ఆ తర్వాత ఈ ఒక ఫస్ట్ పూస దగ్గర ఒక ముడైతే వేయవలసి ఉంటుంది. ఇలా ముడి వేయటం వలన పూస అనేది జారకుండా ఇంకొంచెం ఊలు ఉంచటం వలన అమ్మవారి పటాలకి మాలగా అలంకరణ చేసేటప్పుడు ఆ ఊలు అనేది ఉపయోగపడుతుంది. ముందుగా మీకు చూపించేటటువంటి మాల పువ్వుల మాల కట్టడం వచ్చిన వారు ఈ విధంగా అయితే పూల మాల కడుతూ ఉంటారండి. ఆ విధంగానే పసుపు కొమ్ములతో మాలను అయితే తయారు చేయవచ్చు. కానీ పూసని ఎలా యాడ్ చేయాలనే విషయం కూడా చెప్తాను. ఇదిగోండి, ఒక కొమ్మునైతే ఈ విధంగా పువ్వుల మాల అల్లిన తర్వాత పూసని జరుపుకొని మరలా ఇంకొక పసుపు కొమ్మని జత చేసి మళ్ళీ పువ్వుల మాల ఏ విధంగా అయితే కడతామో అటువంటి మెలికను వేయాలి. ఇలా 2-3 మెలికలు వేయటం వలన
పసుపు కొమ్ము అనేది చాలా గట్టిగా ఉంటుందండి. ఎందుకంటే పసుపు కొమ్ములు కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి అవి జారిపోకుండా, అటు ఇటు వంగిపోకుండా స్టిఫ్గా అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు చక్కగా అదే విధంగా మా మాల కూడా అందంగా కనిపిస్తుంది. మరి ఏ అమ్మవార్లకి మరి ఈ పసుపు కొమ్ముల మాల అయితే సమర్పించవచ్చనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి. లలితాదేవి అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి, పార్వతీదేవి అమ్మవారికి, ముఖ్యంగా శ్రావణ మాసంలో చాలామంది కూడా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారండి. కాబట్టి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేటప్పుడు అమ్మవారికి పసుపు కొమ్ముల మాలను సమర్పిస్తే చాలా మంచిది. శ్రావణ మాసంలో ఎక్కువగా లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు, కనకదార స్తోత్రాలు చదువుతూ ఉంటారు. కాబట్టి అటువంటి పారాయణాలు చేస్తున్నప్పుడు కూడా అమ్మవారికి ఇలా పసుపు కొమ్ముల మాలను సమర్పించవచ్చు. అదేవిధంగా కనకదుర్గ అమ్మవారికి దసరా నవరాత్రులు పూజ చేసేటప్పుడు కూడా అమ్మవారికి ఈ పసుపు కొమ్ముల మాలను సమర్పించవచ్చు. అలాగే మనలో ఎవరైనా సరే అమ్మవారికి మొక్కుకొని పసుపు కొమ్ముల మాలను కూడా ఇవ్వవచ్చండి. అంటే 108 పసుపు కొమ్ముల మాలని ఇంట్లోనే తయారు చేసి గుళ్ళల్లో అమ్మవారికి నమస్కరించుకొని మీ మనసులో సంకల్పం చెప్పి కూడా ఇలా పసుపు కొమ్ముల మాలని గుడిలో కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. రాబోయే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రానే వస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజు కూడా అమ్మవారికి అలంకరణ ఇలా పసుపు కొమ్ములతో అయితే అలంకరణ చేయవచ్చండి. అలాగే ఈ పసుపు కొమ్ముల మాలని కలశానికి, అష్టలక్ష్ముల యొక్క పూజలోనూ ఈ పసుపు కొమ్ముల మాలని వేయవచ్చు. ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవారికి తప్పకుండా వేయవలసిన మాల పసుపు కొమ్ముల మాల. మరి పెళ్లి కాని అమ్మాయిలు అమ్మవారికి పసుపు కొమ్ముల మాలని వేయవచ్చా అంటే వేయవచ్చండి. త్వరగా వివాహం జరగటం కోసం, వివాహం ఆలస్యం అవుతున్న వారు అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకొని ఈ విధంగా పసుపు కొమ్ముల మాలనైతే వేయవచ్చండి. అలాగే మంచి భర్త కావాలని కూడా పెళ్లి కాని అమ్మాయిలు ఈ పసుపు కొమ్ముల మాలని అమ్మవార్లకి సమర్పించవచ్చు. అలాగే చాలామంది కూడా 1,00,000 పసుపు కొమ్ముల నోమును కూడా నోస్తూ ఉంటారు. అటువంటి 1,00,000 పసుపు కొమ్ముల నోముని నోచేటప్పుడు అందరికీ కూడా పసుపు కొమ్ములను పంచుతూ ఉంటారు. ఇలా పంచటం వలన వారి యొక్క సౌభాగ్యం అనేది కలకాలం నిలిచి ఉంటుంది. జీవితకాలం పాటు ముత్తైదువుగా జీవించాలని ఒక సంకల్పం చేసుకుని 1,00,000 పసుపు కొమ్ముల నోమును కూడా నోస్తూ ఉంటారండి. ఎంతో సులభమండి ఇలా పసుపు కొమ్ముల మాల తయారు చేయటం అనేది. ఒక 10 నిమిషాల్లోనే తయారు చేయవచ్చు. అలాగే పసుపు కొమ్ములు, అలాగే గ్రీన్ కలర్ ఊలు, అలాగే తెలుపు రంగు పూసలతోటి ఈ పసుపు కొమ్ముల మాల ఏ విధంగా తయారయ్యిందో ఇప్పుడు చూద్దామా. మరి చక్కటి పసుపు కొమ్ముల మాల అయితే తయారైపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఇక రెండో రకమైనటువంటి పసుపు కొమ్ముల మాలను ఏ విధంగా తయారు చేయవచ్చు అంటే పువ్వుల మాల కట్టడం రాని వారు కూడా పసుపు కొమ్ముల మాలను ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయం తెలుసుకుందామండి. ఇక్కడ నేను 11 పసుపు కొమ్ములు అయితే తీసుకున్నాను. అయితే ఒక తెల్లటి దారం కూడా తీసుకున్నానండి. ఇవి పువ్వులు కట్టేటటువంటి తెల్లటి కాటన్ థ్రెడ్ అనమాట. మామూలు దారం అయితే ఊరికి తెగిపోతుందండి. ఇలా కాటన్ థ్రెడ్ తీసుకోవటం వలన పసుపు కొమ్ముల యొక్క బరువును కూడా ఆపుతుంది. అలాగే అమ్మవారికి మాలను సమర్పించేటప్పుడు కూడా స్టిఫ్గా అమ్మవారికి ఏ విధంగా అయితే అలంకరణ చేస్తామో మాల అదే విధంగా అందంగా కనపడుతుంది. పసుపు కొమ్ముల మాల కూడా సాగకుండా ఎలా అయితే మనం కట్టామో అలానే కొన్నాళ్ళ పాటు ఉంటుంది. ఇలా దారానికి పసుపు రాసిన తర్వాత ముందుగా పసుపు కొమ్ముల మాలను కట్టే ముందుగా 2 దారాలు కలిపి ఇక్కడ నాటు అయితే వేయవలసి ఉంటుందండి. ఇలా పసుపు కొమ్ముల మాల కట్టే ముందుగా పసుపు కొమ్మును అయితే ఈ నాటు దగ్గర పెట్టి ఆ తర్వాత ముందుగా తీసుకున్న దారాన్ని 2 దారాలను కలుపుతూ ఒక ముడైతే వేయవలసి ఉంటుంది. ఇలా వేయటం వల్ల పసుపు కొమ్ములు అనేవి ఒకదానికొకటి దగ్గరగా చేరి 2 వంగిపోకుండా స్టిఫ్గా అయితే మాల వస్తుంది. ఈరోజు వీడియోలో 2 రకాల పసుపు కొమ్ముల మాలను ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని మీ అందరూ షేర్ చేశాను కదండి. 2 రకాల పసుపు కొమ్ముల మాలలో మీకు ఏ మాల బాగా నచ్చిందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈజీగా పసుపు కొమ్ముల మాల ఈ 2 రకాల్లో ఏది ఈజీగా కట్టవచ్చు, అలాగే 2 పసుపు కొమ్ముల మాలలో ఏ పసుపు కొమ్ముల మాల అందంగా కనిపిస్తుంది అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ నాకు తెలియచేయడం ద్వారా మీ యొక్క అభిప్రాయం తెలుసుకొని రాబోయే మరికొన్ని వీడియోస్లో ఆ టిప్స్ అన్నీ కూడా పాటిస్తూ మీకు అటువంటి మాలలు అన్నీ కూడా టిప్స్ ద్వారా అందిస్తూ ఉంటాను. ఇక ఇప్పుడైతే పసుపు కొమ్ముల మాలను కూడా కట్టేసుకుంటున్నానండి. ఇక్కడ 11 పసుపు కొమ్ములతో అయితే మాలను తయారు చేస్తున్నాను. ఇక ఈ పసుపు కొమ్ముల మాలని అమ్మవార్లకు సమర్పించిన తర్వాత పూజానంతరము మరి ఈ మాలను ఏం చేయాలి అంటే పూజానంతరము పసుపు కొమ్ముల మాల తీసుకొని మీరు రోట్లో కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవచ్చండి. నిండు పసుపుగా తయారవుతుంది. ఆ పసుపును కాళ్ళకి రాయకూడదు, అలాగే తొక్కే ప్రదేశంలో అంటే గుమ్మాలకి రాయకూడదు. ఆ పసుపుని మీరు చక్కగా ముఖానికి తాళిబొట్టుకు రాసుకోవచ్చు, లేదా తులసి కోటని అలంకరణ చేసేటప్పుడు పసుపుని వాడవచ్చు. ఎంతో పవిత్రమైన ఈ పసుపు కొమ్ముల మాల అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత ఎంతో శక్తివంతమైన మాలగా తయారవుతుందండి. ఇంతటి శక్తివంతమైన ఈ పసుపు కొమ్ముల మాలని మనం
ఇంట్లో పసుపు పొడిగా తయారు చేసిన తర్వాత వంటల్లో అంటే నాన్ వెజ్ అది వండినప్పుడు ఈ పసుపుని వాడకూడదండి. అందుకని ముఖానికి తాళిబొట్టుకు మాత్రమే ఈ పసుపుని వాడవలసి ఉంటుంది. ఇక 11 పసుపు కొమ్ములతో మాలనైతే ఈ విధంగా మాల కట్టడం రాని వారు కూడా తయారు చేయవచ్చండి. అలాగే గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసిన తర్వాత మాల మరింత అందంగా తయారైందనే చెప్పాలి. పువ్వుల మాల కట్టడం రాని వారు కూడా పసుపు కొమ్ముల మాలను చాలా సులభంగా కట్టవచ్చు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా షేర్ చేశాను కదండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.